అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఏదైతే ఉందో అది అదే అన్ని తనేనా ప్రతి క్వశ్చన్ ఓకే రెడీ లెట్స్ స్టార్ట్ మ్యాడ్ బాయ్స్ ఆర్ యు ఆల్ రెడీ మైకిల్ పంచే పాయింటింగ్ మైకిల్ ఎందుకండి పర్లేదు ఏదైనా మాట్లాడడానికి కావాలంటే పెట్టుకోండి ఏ లడ్డు పాపం లడ్డు ఎట్లా అయిపోయావు అసలు పెళ్లి జరగాల్సింది నీకు మై డీపెస్ట్ సింపతీస్ విత్ యూ ఆన్ లో ఉంది ఓకే రెడీ చెక్ మైక్ 1 4 3 ముగ్గురులో కల్లా ఎక్కువసేపు పడుకునేది ఎవరు రామ్ నితిన్ యు నేనే యా ఇది రైట్ ఆన్సర్ యా ఓకే సెట్ కి లేట్ లతీఫ్లు ఎవరు రామ్ నితిన్ నేనే 2 పాయింట్స్ వచ్చాయి నీకు ఆల్రెడీ yes అసలు స్కోరా గెలవాలన్నారు మా అందుకే ఒప్పుకున్నా నేను కూడా మన ఇండియా గెలిచినట్టేనా మొన్న అంతేనా క్రికెట్ లో గెలిచినట్టు వచ్చేస్తాయి పాయింట్లు హూ ఇస్ ద మోర్ రొమాంటిక్ పర్సన్ రామ్ నితిన్ ఇది టూ మచ్ ఇది అంటే నువ్వు రొమాంటిక్ కాదా ఇది టూ మచ్ ఇది అరే ఉన్న ఫ్యాన్స్ కూడా సరే 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 ఓకే హూ ఇస్ మోర్ యాంగ్రీ పర్సన్ ఎవరికి చాలా కోపం ఎక్కువ అదేంటి లడ్డు మామ లడ్డు యా యా ఏంటి కనిపించడానికి ఇంత సాఫ్ట్ గా ఉంటావు సైలెంట్ గా వైలెంట్ నువ్వు సుమ గారు షార్ట్ లో ఎవరన్నా మాట్లాడితే సెట్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఇంకా బూతు 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 ఏంటి బూతులు కూడా అందుకనే ఫస్ట్ మ్యాడ్ టీజర్ 1 వచ్చినప్పుడే అనుకున్నాం అది నీ ఓన్ బూతులేనని అట్లా అలా ఏం లేదు ఓకే హూ ఇస్ ద స్మార్టెస్ట్ చెప్పండి కమాన్ నితిన్ బ్రో నితిన్ హి ఇస్ ద స్మార్టెస్ట్ నితిన్ ఇస్ ద స్మార్టెస్ట్ హి ఇస్ స్మార్టెస్ట్ ఇచ్చేసారా అంటే అట్లీస్ట్ లుక్ వైజ్ ఆయన చాలా స్మార్ట్ ఎక్కువ మాట్లాడితే చాలా నాలెడ్జబుల్ మాటలు మాట్లాడతానని ఒక పర్సెప్షన్ ఉండేది మాకు ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాం మేము ఓకే ఉండేది అంటే ఇప్పుడు లేదమ్మా సారీ ఫ్లోలో వచ్చి బిగ్గెస్ట్ గాసిప్ క్రియేటర్ ఎవరు సెట్ లో గాసిప్ క్రియేటరా గాసిప్ సీకరా అంటే సీకర్ క్రియేటర్ వీడే రామ్ నీకు 45 ఐ యామ్ గోనా విన్ 45 పాయింట్లు వచ్చాయి నీకు సరే వంశీ గారి ఫేవరెట్ ఎవరు మొన్న ఓపెనింగ్ చెప్పారు కదా ఇంటర్వ్యూలో అది నేనే అనుకుంటున్నాను వంశన్న అడగాలి మరి వంశీ గారు ఇక్కడ ఉండరు ఆయన అక్కడెక్కడ ఉంటారు మన ఎందుకంటే ఇంటర్వ్యూలో నేనని చెప్పారు కానీ లేదు మా యాక్చువల్లీ ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ వంశీ అన్న చెప్పండి పేరు ఎంజాయ్ చేయి మళ్ళీ ఇప్పుడు అడగడానికి ఆయన లేరు ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ గోన సంచి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు అంటే 1 కాదు 2 కాదు ఎన్ని జరుగుతున్నాయో ఏమిటో నాకు తెలిసి భారతదేశంలోనే అత్యధికంగా ప్రొడక్షన్ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఉందంటే అది ఇదేనేమో ఓకే మన కళ్యాణ్ శంకర్ గారి ఫేవరెట్ ఎవరు సంగీత్ కాదు లడ్డు సంగీత్ ఓకే ఇది టఫ్ కాల్ మామ మీ ఇద్దరులో ఎవరనేది కొంచెం టై అవుతుందండి ఇదైతే చాలా కష్టం మన అనుదీప్ గారి ఫేవరెట్ ఎవరు మీరు చెప్తారా పోనీ కళ్యాణ్ అన్న ఇది రైట్ ఆన్సరా అయ్యి మీ ముగ్గురులో ఆ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరండి ఈరోజే చెప్పాలి లేదు నాకు ముగ్గురు ఇష్టం అండి నిజంగా ముగ్గురు ఇష్టం నాకు మీకు నిజంగా ముగ్గురు ఇష్టం అని నాకు తెలుసు కానీ ఇది ఒక గేమ్ ఫేస్ చూస్తే కానీ చెప్పలేరా విష్ణు లడ్డు ఇష్టం నాకు లడ్డు ఆ ముగ్గురులో లేడు లడ్డు లేడు అంటే ఈ ముగ్గురు నచ్చరా మీకు పాప వదిలేండి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నాకు నితిన్ ఇష్టం ఇద్దరున్నారు మళ్ళీ నితిన్ ఏ నితిన్ నువ్వే బెటా చింటూ నేను బేటా చింటూ బేటా నువ్వే బేటా ముగ్గురులో కల్లా బెస్ట్ డాన్సర్ ఎవరు మీరే మార్కులు ఇచ్చుకోవాలి వాళ్ళిద్దరిలో టఫ్ కాల్ అండి ఇది ఇందాక కళ్యాణానికి ఎవరు ఇష్టం వీడు మాత్రం కాదు నేనైతే కాదు మ్యాడ్ 3లో ఏదైనా అరివీర భయంకరమైన డాన్స్ చేద్దామని నువ్వు ప్లాన్ చేస్తున్నావా రామ్ నితిన్ ఎందుకంటే ఇది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి యా ప్లాన్ చేశాడు అది తీసారు తర్వాత నెక్స్ట్ సోలోగా ఒక బయోపిక్ అన్నమాట ఒక బ్యాడ్ డాన్సర్ మీద ఒక బయోపిక్ హౌ అ బ్యాడ్ డాన్సర్ బికమ్స్ అ టెరబుల్ డాన్సర్ బా సూపర్ అసలు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నాన్నే నితిన్ ఎలాగో అవుట్ ఆఫ్ మ్యారేజ్ మనకి క్వశ్చన్ లో లేడు మరి మీ ఇద్దరిలో ఫస్ట్ మ్యారేజ్ చేసుకోబోతుంది ఎవరు పెద్దోళ్ళే చేసుకుంటారు నన్ను నమ్ముతున్నాను నేను అంటే నువ్వేనా సంగీత్ నాకన్నా కొంచెం 1 year 1 or 2 years పెద్దగా చెప్పు నేను ఏం చెప్పాలి చెప్పేసి నువ్వు కూడా అంటే లేదు పెళ్లి వాడికే సంబంధాల వాడికి ఎక్కువ వస్తాయండి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ లడ్డూకి లడ్డు సోన్ పాపిడి కేజీ ఎంత 680 రూపీస్ మ్యామ్ అంతుందా రాంగ్ ఆన్సర్ కొన్నావా ఈ మధ్య అంటే టీజర్ తర్వాత రేటు పెరిగిందని చెప్తున్నాడు.
నాకు తెలిసి అయితే కాదు, నేను ఒకసారి కరెక్ట్ గా ఎంక్వైరీ చేసి చెప్తాను. ఇదైతే రాంగ్ ఆన్సర్ అని నాకు అనిపిస్తుంది. అంటే నాకు నచ్చిన ప్లేస్